భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ స్కాంద మహాపురాణంలోని కార్తీక మాస మహాత్మ్యములో కన్యాదాన ఫలం గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెబుతున్నాడు. జనక మహారాజా, కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పెదను. నీ స్వచ్ఛమైన మనస్సుతో వినుము. ఆ ధర్మములన్నీయు ఆవశ్యకములైనవి. రాజా, కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి. అవి అన్నీయు చేయదగినవే అగును. చేయని ఎడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రము నుంచి దాటగోరు వారును, నరకపాత భయము గలవారును ఈ ధర్మములను తప్పక చేయవలెను. కార్తీక మాసమందు కన్యాదానము, ప్రాతస్నానము, శిష్ణుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుట, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యములు. కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించి దక్షిణ ఇచ్చిన ఎడల అనేక జన్మార్జిత పాపములు నశించును. ఓ రాజా, తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువుచే చేయబడిన గాయత్రి జపఫలము వలన పంచమహాపాతకములు భస్మమగును. గాయత్రీ జపము, హరిపూజ, వేదదానము వీటి ఫలమును చెప్పుటకు నాకు శక్యము కాదు. 10,000 తటాకములను త్రవ్వించు పుణ్యము, 100 రావి చెట్లు పెట్టించు పుణ్యము, 100 దిగుడు బావులు త్రవ్వించు పుణ్యము, 100 తోటలు వేయించు పుణ్యమును ఒక బ్రాహ్మణునకు ఉపనయనము చేయించిన పుణ్యములో 16వ వంతుకు కూడా సరిపోదు. కార్తీక మాసమందు ఉపనయనము దానము చేసి తరువాత మాఘమాసమందు కాని వైశాఖ మాసమందు కాని ఉపనయనము చేయించవలెను. సాధువులును శ్రోత్రియులును అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన ఎడల అనంత ఫలము కలదని ధర్మవేత్తలైన మునులు చెప్పారు. ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీక మాసమందు చేయవలెను. అట్లు చేసిన ఎడల కలిగిడి ఫలమును చెప్పుటకు భూమి యందు కాని స్వర్గమందు కాని ఎవ్వరికిని సామర్థ్యము లేదు. పరద్రవ్యము వలన తీర్థయాత్రయు దేవ బ్రాహ్మణ సంతర్పణము చేసిన ఎడల పుణ్యము ద్రవ్యదాతకు కలుగును. కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకు ఉపనయనము, వివాహమును చేయించిన ఎడల అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు కన్యాదానమాచరించువాడు తాను స్వయంగా పాప విముక్తుడగును. తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించును. ఓ జనక మహారాజా, ఈ విషయమై ఒక పురాతన కథ కలదు, చెప్పెదను. సావధాన మనస్కుడవై వినుము. ద్వాపరయుగమందు వంగదేశమందు దుష్టుడైన సువీరుడు అను ఒక క్షత్రియుడు కలడు. చిన్నవైన లేళ్ల యొక్క చూపుల వంటి చూపులు గలదియగు ఒక స్త్రీ అతనికి భార్యగా నుండెను. ఆ రాజు కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదుల చేత జయించబడినవాడై రాజ్యభ్రష్టుడై అర్ధోవా ఏష ఆత్మనో యత్పత్నీహ అను శృత్యుక్త ప్రకారముగా భార్య అర్ధాంగిని గనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకు చాలా దుఃఖపడుచుండెను. ఆ అరణ్యమందు రాజును అతని భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి. అట్లుండగా భార్య గర్భవతి అయ్యెను. నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను. ఆ పర్ణశాలయందు ఆమె సుందరి అయిన ఒక కన్యను కనెను. రాజు అరణ్య నివాసము, వన్యాహారము, అందు సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలగు వానిని తలచుకొని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. తరువాత పూర్వపుణ్య వశము చేత ఆ కన్యక వృద్ధి పొంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఒప్పియున్నదై చూచువారికి
నేత్రానందకారియయుండెను. ఆ చిన్నదానికి 8 సంవత్సరముల వయస్సు వచ్చింది. చూచుటకు బహురమ్యముగా ఉండెను. ఇట్లున్న కన్యకను చూసి ఒక మునికుమారుడు, సువీరా, నీ కూతుర్ని నాకిచ్చి వివాహము చేయుమని యాచించెను. ఆ మాట విని రాజు, మునికుమారా, నేను దరిద్రుడను గనుక నేను కోరినంత ధనమును నీవిస్తే ఈ కన్యను నీకిచ్చెదను అనెను. ఆ రాజు చెప్పిన మాటలను విని మునికుమారుడు ఆ కన్యయందుండు కోరికతో రాజుతో ఇలా అనెను, ఓ రాజా, నేను తపస్సు చేసి సంపాదించి బహుద్రవ్యమును నీకు ఇచ్చెదను. దానితో నీవు రాజ్యమందుండు సుఖములను పొందగలవని మునికుమారుడు చెప్పగా అతడు చెప్పిన మాటలను విని రాజు సంతోషించి అలాగే చేసెదను అనెను. తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపము ఆచరించి బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమంతయును రాజుకు ఇచ్చెను. రాజు ఆ ధనమంతయు గ్రహించి తృప్తి నొంది ఆనందించి ఆ మునికుమారునకు తన కూతుర్నిచ్చి తన యొక్క గృహ్యసూత్రమందు చెప్పబడిన ప్రకారముగా అరణ్యమందే వివాహము చేసెను. ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరెను. రాజు కన్యా విక్రయ ద్రవ్యముతో తానును భార్యయు జీవించుచుండెను. రాజు భార్య తిరిగి మరి ఒక కుమార్తెను కనెను. రాజు ఆమెను చూసి సంతోషించి, ఈసారి ఈ కన్యను కూడా విక్రయించిన ఎడల చాలా ద్రవ్యము రావచ్చును. ఆ ద్రవ్యముతో ఈ జన్మమంతయు గడుచునని సంతోషించుచుండెను. రాజు ఇలా తలుచుచుండగా పూర్వపుణ్యవశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాల ముందర ఉన్న రాజును, రాజు భార్యను, కూతుర్ని చూసెను. కౌండిన్యస గోత్రుడైన యతీశ్వరుడు దయతో, ఓయి, నీవు ఎవరవు? ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఉన్నావు చెప్పు అని అడిగెను. ఇలా అడిగిన యతి మాటలను విని రాజు, అయ్యా, నేను వంగదేశమును పాలించు రాజును. నా పేరు సువీరుడు. నా దాయాదులు రాజ్యకాంక్ష చేత నన్ను జయించి నా రాజ్యమును అపహరించారు. అందువల్ల నేను ఈ వనమందున్నాను అని చెప్పెను. దారిద్ర్యముతో సమానమైన దుఃఖమును, పుత్రమృతితో సమానమైన శోకమును, భార్యావియోగముతో సమానమైన వియోగ దుఃఖమును లేవు కాబట్టి ఆ దుఃఖముతో శాకమూల ఫలాదులను భుజింపుచు ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను. ఈ అరణ్యమందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగింది. ఆ చిన్నదానిని యవ్వనము రాగానే ఒక మునికుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ద్రవ్యముతో సుఖంగా జీవించుచున్నాను. ఇంకా ఏమి వినగోరితివో చెప్పుము. రాజు చెప్పిన వాక్యములను విని యతి ఇట్లనెను, రాజా, ఎంత పని చేసితివి! మూఢునివలే పాతకములను సంపాదించుకొంటివేమయ్యా. కన్యాద్రవ్యము చేత జీవించువాడు యమలోకమందు ఆసిపత్రవనము అను నరకమందు నివసించును. కన్యాద్రవ్యము చేత దేవా, ఋషి, పితరులను తృప్తి చేయుచున్న వానికి వారు ప్రతిజన్మమందును ఇతనికి పుత్రులు కలుగరని శాపమును ఇత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనము చేయు పాపాత్ముడు రౌరవ నరకమును పొందును. సమస్తమైన పాతకములకు ప్రాయశ్చిత్తము చెప్పబడి ఉన్నది కాని కన్యా విక్రయ పాపమునకు ఎందున ప్రాయశ్చిత్తము చెప్పబడి ఉండలేదు. కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షమున ఈ రెండవ కూతురును కన్యాదాన పూర్వకముగా వివాహము చేయుము. కార్తీక మాసమందు విద్యాతేజశీలయుక్తుడైన వరుణకు కన్యాదానము చేసినవాడు గంగాది సమస్త తీర్థములందు స్నానదానములు చేసెడివాడు పొందెడి ఫలమును యథోక్త దక్షిణాయుతముగా
అశ్వమేధాది యాగములను చేసిన వాడు పొందెడు ఫలమును పొందును. ఈ విధంగా యతి చెప్పిన మాటలను విని రాజు సకల ధర్మవేత్తయైన యతితో, నీచుడై, బ్రాహ్మణుడా, ఇది ఏమి మాట? పుత్రదారాదులు, గృహక్షేత్రాదులు, వాసోలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలెను కాని ధర్మమనగా నీమి, పుణ్యలోకమనగా నీమి, దానమనగా నీమి, ఫలమనగా నీమి, ఎలాగునో ధనమును సంపాదించి భోగించుట ముఖ్యము. నా ఈ రెండవ కూతుర్ని కూడా పూర్తిగా ద్రవ్యము ఇచ్చువానికి ఇచ్చి ఆ ద్రవ్యముతో సుఖభోగములను పొందెదను. నీకు ఎందుకు? నీ దారిన నువ్వు పొమ్ము అని పలికెను. ఆ మాట విని యతి స్నానము కొరకు నర్మదా నదికి వెళ్ళెను. తరువాత కొంతకాలమునకు ఆ అరణ్యమందే సువీరుడు మృతి నొందగా యమదూతలు పాశములతో సహా వచ్చి రాజును కట్టి యమలోకమునకు తీసుకుపోయారు. అచ్చట యముడు అతన్ని చూసి కల్లెర్ర చేసి అనేక నరకములందు యాతనలను పొందించి అసిపత్ర వనమందు రాజును రాజపితరులను కూడా పడవేయించెను. ఈ సువీరుని వంశమందు శృతుకీర్తి అనువాడు సమస్త ధర్మములను చేసి 100 యజ్ఞములను చేసి ధర్మముగా రాజ్యపాలనము చేసి స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవించబడుచుండెను. ఈ శృతుకీర్తి సువీరుని పాతక విశేషము చేత స్వర్గము నుండి నరకమందు పడి యమయాతనల నుందుచు ఒకనాడు, ఇది ఏమి అన్యాయము, పుణ్యమును చేసిన నన్ను యమలోకమందు ఉంచినారని విచారించి ధైర్యము వహించి యమునితో ఇలా అనెను, సర్వమును తెలిసిన ధర్మరాజా, నా మనవి వినుము. ఎంత మాత్రము పాపమును చేయని నాకు ఈ నరకము ఎందుకు వచ్చింది? అయ్యో, మహా ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీయు వృధా అయిపోయినవే. ఇది కాక స్వర్గమందున్న నాకు నరకపాతమెందుకు కలిగింది అని శృతుకీర్తి అడుగగా యముడు ఇలా చెబుతున్నాడు, శృతుకీర్తి, నీవు అన్నమాట సత్యమే కాని నీ వంశస్థుడు సువీరుడు అనువాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యము చేత జీవించాడు. ఆ పాపము చేత వాని పితరులైన మీరు స్వర్గస్థులైనను నరకమందున్నారు. తరువాత భూమియందు దుష్టయోనులయందు జన్మించెదరు. శృతుకీర్తి, వినుము. ఆ సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది. నర్మదా నదీ తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది. ఆమెకు ఇంకా వివాహము కాలేదు. కాబట్టి నీవు నా ప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి పోయి అచ్చటనున్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరుణకు ఇచ్చి కన్యాదాన విధానముగా పెళ్లి చేయుము. కార్తీక మాసమందు సర్వాలంకారయుక్తమైన కన్యను యోగ్యుడైన వరుణకు ఇచ్చువాడు లోకాధిపతి అగును. అట్లు కన్యాదానము చేయుటకు సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన ఎడల ధనదాతయును లోకాధిపతి అగును. కన్యలు లేనివాడు 2 పాడి ఆవులను ఇచ్చి కన్యను తీసుకొని వరునికిచ్చి వివాహము చేసిన కన్యాదాన ఫలమునందును. కాబట్టి నీవు శీఘ్రముగా వెళ్ళి బ్రాహ్మణునకు కన్యామూల్యమును ఇమ్ము. దానిచేత నీ పితరులందరూ తృప్తి నొంది నిత్యము సుఖాన ఉందురు. శృతుకీర్తి యముని మాట విని అట్లేనని యమునకు వందనము ఆచరించి నర్మదా తీరమందున్న కన్యను సువర్ణాభరణ భూషితగా చేసి కార్తీక శుక్లపక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేసెను. ఆ పుణ్యమహిమ చేత సువీరుడు యమపాశ విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖంగా ఉండెను. తరువాత శృతుకీర్తి 10 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను. దానిచేత వాని పితరులు అందరూ విగత పాపులై స్వర్గమునకు పోయారు.
తాను కూడా యథాగతముగా స్వర్గమును చేరెను. కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానము ఆచరించువాడు విగత పాపుడగును. ఇందుకు సందేహము లేదు. కన్యామూల్యమును ఇవ్వలేని వారు మాటలతోనైనా వివాహమునకు సహాయము చేస్తే వారి పుణ్యమునకు అంతము లేదు. కార్తీక మాసమందు కార్తీక వ్రతము ఆచరించువాడు హరిసాయుధ్యమును పొందును. ఇది నిజము. నా మాట నమ్ముము. ఆ ప్రకారంగా కార్తీక వ్రతము ఆచరించని వారు రౌరవ నరకమును పొందుదురు.